ఫంక్షన్లు జరుగుతున్నాయి. ఎన్ని సామర్లు కూడా మమ్మల్ని తీసుకెళ్లారు. కట్టించినప్పుడు మనం ఏమంటాము, ఏదన్నా డంపింగ్ యార్డ్ అంటే సహజంగా ఏమంటాము, కొత్త ఒకటి కంపు కొడుతుంది అంటాం. కానీ ఊర్లలోనే ఉన్నాయి. అంటే ఇవన్నీ మనకు తెలియనప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఓ చెత్త అంటే కంపు కొట్టడం మనకు వద్దు, ఊరు బయటికి పోవాలంటాం. ఊర్లో పెట్టి కూడా అంటే చెత్త నుండి సంపద తయారు చేస్తున్నారు. అంటే ఎరువులు తయారు చేసి మన ప్యాకెట్ వచ్చి కిలో 50 రూపాయలు 100 రూపాయలు అమ్మేదానికి ఉంది. దాని తోడు ఇక్కడ మనకేం చేస్తున్న గ్రామ పంచాయతీ మన తురిమేళ అనేది మేము అధికారంలో వస్తున్నాం, పోతుంటాం. స్థానికులు మీరు మనం ఏ రకంగా చేస్తే మన ఊరు బాగుపడుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఓకే, ఏదో వేరుగా మాట్లాడటము, పోవడము, ఏదో వస్తున్నాం పోతున్నాం అనేది తప్ప మనం ఏదైనా పని చేసేటప్పుడు మన ఊరికి మనం ఏం చేస్తున్నాం. అధికారికి మేము వస్తాము, 2 రోజులు కూడా వెళ్ళిపోతాం. రోజులు మీరందరూ కలిసి సమిష్టిగా మనం ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది, ఊరు అనేది డెవలప్మెంట్ కావాలి. రాజకీయాలు ఉండొచ్చు, అది కేవలం ఎలక్షన్ అప్పుడు మాత్రమే. మిగతాప్పుడు ఊరి మీద డెవలప్మెంట్ మనం అడిగి చేయాలా, ఏ రకంగా చేయాలా. ఇప్పుడు ఇలా నా గవర్నమెంట్ ఉన్నప్పుడు నా పద్ధతిలో నేను తీసుకొస్తా అమౌంట్ ఊరు తీసుకురా, టోటల్గా ఊరు బాగుపడుతుంది. ఆ విధంగా చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనకు చెత్తది సరే, ఇది డంపింగ్ యార్డ్, ఈ స్థలం లేదన్నారు మేడం గారు. అది ఖచ్చితంగా మన టీవీలో చెప్పారు, మీరు ఏదన్నా కానీ ఖచ్చితంగా ఉపాలయం పరంగా చేస్తే అట్లా, లేదంటే రేపు 50 పైన వస్తే ఆ డబ్బులకి ఖచ్చితంగా చేయాలా. ఎవరు కూడా మేము చేయడానికి లేదు అనడానికి లేదని చెప్పి చెప్తున్నారు. ఇలాంటివన్నీ అంటే గ్రామ సభలో మనం డిస్కషన్ చేసుకోవాలి. అంటే యాక్చువల్గా ఏంటంటే పబ్లిక్ రావాలి. ఆ పబ్లిక్ అనేది మనకు రాకపోవడం వల్ల అప్పుడు వాళ్ళని తీసుకొస్తారు. మీరు పోయినా చెప్పగలిగే కెపాసిటీ అని ఉండాలి. పబ్లిక్ మోటివేషన్ చేసి ఆయన పరిస్థితి చెప్పాలి. ఎవరు కూడా అంటూ మనకి ఉంది మేజర్ పంచాయతీ, కనీసం మన ఊళ్ళో శానిటేషన్ బాగుందే. అసలు ఎవరైనా ఊళ్ళో చూస్తున్నా ఫస్ట్ చూసేది ఊరు ఎంట్రన్స్లో ఏందో చూస్తాం.